నమస్తే శశికాంత్ గారు. నమస్తే విషయ గారు. ఒక రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది కలిసి ఉండడం, కలిసి తిరగడం, ఫ్రెండ్షిప్ అని చెప్పి. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా కొన్ని పనులు చేయరో ఆడపిల్లలు సెక్షువల్గా హరాస్మెంట్ చేశారని ఒక రూమర్ కావచ్చు, లేదంటే బ్లేమ్ గేమ్ కావచ్చు చేస్తూ ఉంటుంటారు. ఆ టైంలో మగపిల్లలకి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితి, ఎలా ప్రూవ్ చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఆఫీసెస్లో అయినా, లేదు అంటే బయట పరిచయాల వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ అయినా, మా మధ్య అసలు సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన టాపిక్కే లేదు, ఏ రోజు మేము టచ్ కూడా చేయలేదని చెప్తూ ఉంటుంటారు. కొన్ని కేసుల్లో మనం చూస్తూ ఉంటుంటాం. ఒకవేళ అబ్బాయి నిజంగా అది కనుక చేయకపోతే ఆ అమ్మాయి నుంచి ఏ విధంగా బయటపడొచ్చు అంటారు? చాలా మంచి టాపిక్ తీస్తారు ఉషా గారు మీరు. ఇవన్నీ కూడా ఏంటంటే అబ్బాయిలకి ధైర్యం ఇచ్చే టాపిక్స్ ఇవి. ఈ కాలంలో అబ్బాయిలు భయపడి బతికే పరిస్థితికి వచ్చేసాము. సో ఫాల్స్ సెక్షువల్ ఎలిగేషన్స్ ఆన్ ఇన్నసెంట్ అక్యూజ్డ్ క్రియేట్స్ సైకలాజికల్ బర్డన్. ఇట్ షుడ్ బి డెల్ట్ విత్ ఐరన్ ఫిస్ట్ అన్నది నేను కాదు, పంజాబ్ హర్యానా హైకోర్టు జస్టిస్ హర్ప్రీత్ సింగ్ బ్రార్ గారు ఇది 4th ఈ నెల 4వ తారీఖు, అంటే ఆగస్టు 4వ తారీఖు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే బేసిక్గా మీరు చెప్పినట్టుగానే ఆ టాపిక్ నేను రిలేట్ చేస్తూ, ఇది జస్ట్ 3 days బ్యాక్ నేను చదివిన న్యూస్ కాబట్టి లేటెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిస్ హర్ప్రీత్ సింగ్ గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నది. ఈ ఫాల్స్ సెక్షువల్ అలిగేషన్స్ ఆన్ ఇన్నసెంట్ అక్యూజ్డ్ అంటే ఒక ఫాల్స్ అలిగేషన్స్, ఈ అబ్బాయి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడు అన్నది ఫాల్స్ అలిగేషన్స్ ఎప్పుడైతే ఒక అబ్బాయి మీద వేస్తారో ఆ ఇన్నోసెంట్ అక్యూజ్డ్కి సైకలాజికల్గా బర్డన్ ఫామ్ అవుతుంది అన్నారు ఆయన. అంటే అంతే కదండి, ఇప్పుడు ఆ అబ్బాయి ఎటువంటి తప్పు చేయని అబ్బాయి మీద ఫాల్స్ సెక్షువల్ అలిగేషన్స్ వేస్తే ఆ ఇన్నోసెంట్ అక్యూజ్డ్ అంటే ఆయన ఏమన్నారు, ఆయన అక్యూజ్డ్ అన్నారు. అంటే అది ఇంకా నింద ప్రూవ్ కానోళ్ళని అక్యూజ్డ్ అంటారు. ఓకే, ఆ అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అక్యూజ్డ్ మీద సైకలాజికల్గా బర్డన్ పడుతుంది. ఇట్ షుడ్ బి డెల్ట్ విత్ ఐరన్ ఫిస్ట్. అంటే ఫిస్ట్ అంటే ఇది ఐరన్ ఫిస్ట్ తోటి దాన్ని డెల్ట్ చేయాలి, దాన్ని డీల్ చేయాలి అని అన్నారు ఆయన. అయితే ఈ కేసులో ఏం జరిగింది అంటే, ఇలాగే ఎవరో ఫ్రెండ్షిప్లో ఉంటారు. ఓకే, వాళ్ళు ఈ అబ్బాయి మళ్ళీ మాట్లాడకపోతామో, లేకపోతే ఆ అమ్మాయికి ఏదైనా ఫేవర్ కావాల్సింది ఈ అబ్బాయి చేయకపోతామో అయ్యేసరికి ఈ అమ్మాయికి ఉన్న ఏకైక ఆయుధము సెక్షువల్ హెరాస్మెంట్ కేసు కాబట్టి ఆ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఈ అబ్బాయి మీద వేయడం జరిగింది. అది కాస్త లోవర్ కోర్ట్స్ నుంచి తర్వాత హైకోర్టుకి వెళ్ళేసరికి హైకోర్టులో ఈ అబ్బాయి వైపు లాయర్ కూడా గట్టిగా ఉండటం వల్ల, అడ్వకేట్ గట్టిగా ఉండటం వల్ల జడ్జిని ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్వకేట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉషా గారు. ఎప్పుడైతే మీకు ఇలాంటి ఇన్నోసెంట్ అక్యూజ్డ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళని కూర్చోపెట్టుకొని క్షుణ్ణంగా ప్రతి పాయింట్ ఓపిక్గా ఫోన్లు పక్కకు పెట్టి ఓపిక్గా ఆ అక్యూజ్డ్ బాధ గనక విని ఆ ప్లేస్లో ఒకవేళ నేనే ఉంటే అది ఏం చేయాలి అన్నది ఆలోచించి ఆ అక్యూజ్డ్ని కాపాడాలి. అదే అడ్వకేట్ యొక్క ప్రథమమైన పని. ఓకే, ఈ అడ్వకేట్ గారు ఏం చేశారంటే ఆయనది మొత్తం క్షుణ్ణంగా అయింది, చాలా మంచి పిటిషన్ వేసి జడ్జి గారిని కూడా కన్విన్స్ చేస్తాం జరిగింది. ఎలా ప్రూవ్ చేశారు సార్? అంటే సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి అలిగేషన్స్ ఏవైతే ఉంటుంటాయో, సిచ్యుయేషన్ ఏదైనా కావచ్చు, వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు టర్న్ అవునప్పుడు, వాళ్ళకి కావాల్సింది ఇవ్వనప్పుడు, అన్ని సందర్భాల్లో అందరు అమ్మాయిలని కాదు, కొన్ని సందర్భాల్లో కొంతమంది అమ్మాయిలు బెదిరింపు చర్యలకు పాల్పడేటప్పుడు ఈ వర్డ్ యూజ్ చేస్తుంటారు, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని. దాన్ని ఎలా మరి మనం కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు ఈ కేసు, మీరు ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ కేసులో ఏమైందంటే అది ఇంకా ప్రూవ్ చేయలేదు, కానీ జడ్జి గారు కూడా నమ్మలేదు. మెయిన్ ఏంటి అంటే అవతల వాళ్ళు ఫస్ట్ వీళ్ళు అలిగేషన్ వేయగానే అది నమ్మేయకుండా ఇన్వెస్టిగేషన్కి ప్రూవ్ చేశారు. ఈ పంజాబ్ హర్యానా హైకోర్టు జస్టిస్ గారు హర్ప్రీత్ గారు దీన్ని ఇన్వెస్టిగేషన్కి డైరెక్ట్గా నమ్మేయకుండా ఆవిడ వేసింది ఓకే అయి ఉండొచ్చు అని చెప్పి శిక్ష చేయకుండా ఇన్వెస్టిగేషన్కి అయిందా లేదా అన్నది ఇన్వెస్టిగేషన్కి ప్రూవ్ చేయమని చెప్తూ దాన్ని ఇట్ షుడ్ బి డెల్ట్ విత్ ఐరన్ ఫిస్ట్ అని చెప్పాడు. అంటే ఏమన్నారంటే ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ కనుక ఒక అబ్బాయిల మీద వేస్తే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి కేసెస్ని మనము ఐరన్ ఫిస్ట్ తోటి డీల్ చేయాలి. అంటే చాలా స్ట్రాంగ్గా
ఐరన్ అంటే ఐరన్ అని కాదు, చాలా స్ట్రాంగ్గా వీటిని మనం డీల్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి సమాజంలో, ఎందుకంటే వీళ్ళే రేపటి పౌరులు. సో వీళ్ళని ఇప్పటి నుంచే డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయిలకు కూడా ఇది తరచుగా అలవాటు అయిపోతూ ఉంటే ఇంక ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతుంటాయి. కాబట్టి ప్రతి అమ్మాయి ఎవరైనా ఎలిగేషన్ వేసినా కూడా దాన్ని ప్రూవ్ చేయాలి. అయితే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఎలా ప్రూవ్ చేయాలి అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది టెక్నికల్గా దీన్ని ప్రూవ్ చేయాలంటే డెఫినెట్గా చాలా కష్టమైన పనే, కానీ ఒక తెలివైన అడ్వకేట్ దీన్ని ఈజీగా ప్రూవ్ చేయగలుగుతారు. ఎలా అంటే ఈ అబ్బాయి ఒకవేళ నిజంగానే అబ్బాయి హెరాస్ చేశాడు అమ్మాయిని, ఆ 4 గోడల మధ్యలో హెరాస్మెంట్ చేశారు, ఏదో అనరాని మాట అని ఉండొచ్చు, లేదా బ్యాడ్ టచ్, రాంగ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే బలవంతం చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు 4 గోడల మధ్యలో, వేర్ షీ కాన్ ప్రూవ్ అని అమ్మ ఫీల్ అవ్వచ్చు. కానీ అక్కడే మనకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లా మిస్బిహేవ్ చేస్తారో ఆ అమ్మాయి ఒకవేళ ఎవరు లేకపోయినా కూడా గట్టిగా అరుస్తూ కాపాడండి అని అంటూ బయటకు పరిగెత్తిన ఆ టైంలో బయట ఎవరైనా ఉన్నా వాళ్ళే మీకు ప్రైమరీ విట్నెస్ కిందకు వస్తారు. ప్రతిదీ మనము ఎవిడెన్స్ తోటే ప్రూవ్ చేయలేము. అందుకే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఓకే, ఎవరైనా ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైనా ఏదైనా మిస్బిహేవ్ చేసినా కూడా అక్కడ మీరు సైలెంట్గా ఉంటే అది ప్రూవ్ చేయలేరు. ఒకవేళ నిజంగా ఎవరైనా మిస్బిహేవ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి అనుకుంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆ రూమ్లో ఎవరు లేకపోయినా మీరు బయటకి అదే మూమెంట్లో మీరు బయటకు వెళ్ళి కనుక ఎవరితో అయినా చెప్తే వాళ్ళు వచ్చి ఆయనతోటి మాట్లాడటం జరిగితే అక్కడ దాన్ని ప్రైమరీ విట్నెస్ కిందకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా తీసుకొని ఖచ్చితంగా ప్రూవ్ చేయొచ్చు. అలాగే సిమిలర్లీ ఒకవేళ ఈ అబ్బాయి ఏమి చేయకుండా మరి ఈ అమ్మాయి అరుస్తూ వెళ్ళింది అనుకోండి, అబ్బాయిలు కూడా భయం ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే అవునండి, ఇప్పుడు ఒకవేళ ఆ రూమ్లో నేను ఏం చేయలేదు కానీ ఈ అమ్మాయి అరుస్తూ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి పరిగెత్తుకుంటూ, అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఆ బయట ఉన్నాడు విట్నెస్ అవుతాడా అంటే కాడు. మీరు ఏమీ చేయకపోతే మీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. మీరు ఇది మొదటిసారా, ఇంతకుముందు ఈ అబ్బాయికి ఇలాంటివి ఏమైనా పనులు చేసే క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా, ఈ అబ్బాయి స్వభావం ఏంటి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ బాయ్. ఆఫీస్లో 10 మంది 20 మంది ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఈ అబ్బాయి ఎలాంటాడో ఆ అమ్మాయి ఎలాంటాడో. వాటిని అప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్గా తీసుకుంటారు. అలాగే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. ఈ అమ్మాయి ఎలాంటిది, ఇంతకుముందు ఈ అమ్మాయి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ తరచుగా వేసిందా, 2-3 మీద ఆల్రెడీ వేసిందా, వీడు 4వ వాడా, దెన్ నమ్మే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి దానికి కూడా అండి తెలివైన అడ్వకేట్ ఈస్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద ఇష్యూస్. అంతేగాని మీరు నార్మల్గా బాధపడిపోతూ కుంగిపోతూ డిప్రెషన్కి వెళ్ళిపోతే ఎలా అండి? మీరు బ్రతకాలి అంటే ఎన్నో పోరాటాలు చేయాలి. బ్రతుకుతాం అంత ఈజీ కాదు, అలాగే బ్రతుకుతాం అంతా కష్టం కూడా కాదు, రైట్? సో బ్రతకాలి అంటే ఎన్నో పోరాటాలు చేయాలి. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, చట్టం ఉంది, చదువుకోవాలి. అన్ఫార్చునేట్లీ స్కూల్ సిలబస్లో చిన్నప్పటి నుంచే కాన్స్టిట్యూషన్ని వీటిని ఇప్పుడు వచ్చే యాక్ట్స్ని అవన్నీ పెట్టుంటే చాలా బాగుండేది. మేబీ మన కొన్ని పొలిటికల్ పార్టీస్ నేను చూసాను, జేడి లక్ష్మీనారాయణ అలాంటి వాళ్ళు చెప్తున్నారు సిలబస్లో కూడా చట్టాన్ని పెట్టండి అని. దట్ విల్ బి అమేజింగ్. అలాంటిది కనుక చట్టాన్ని చిన్నప్పటి నుంచే 1st, 2nd క్లాస్ నుంచే పెడుతూ ఇదిగో ఇది నా రైట్స్, ఇవి నా ఫండమెంటల్ రైట్స్, ఇవి మన ఫండమెంటల్ ఆర్టికల్స్, ఇది కాన్స్టిట్యూషను, ఇది ఐపీసీ, ఇది సిపిసి, ఇది సిఆర్పిసి, ఇప్పుడు మారే అనుకోండి, అవన్నీ కనుక ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తాయి పిల్లలు. ప్రతి ఒక్కళ్ళు లాయర్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు అడ్వకేట్ అవసరం. అడ్వకేట్ అంటే ఏంటండి? ప్రాక్టీసింగ్ లాయర్ ఇన్ ద కోర్ట్ ఇస్ అన్ అడ్వకేట్. లాయర్ ఏంటి? లా తెలిసిన వాళ్ళందరూ లా ఎగ్జామ్ రాసి జస్ట్ పాస్ అయిపోతే లాయర్ అయిపోతారు. ఓకే, అలాగే చిన్నప్పటి నుంచి సిలబస్లో పెడితే ప్రతి ఒక్కళ్ళు లాయర్ అవుతారు. సో వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు ఎవరైతే ఫాల్స్ అలిగేషన్స్ పెడుతున్నారో పంజాబ్ హర్యానా హైకోర్టు హర్ప్రీత్ గారు నిన్న ఇచ్చిన August 4th ఆయన ఏదైతే ఇన్వెస్టిగేషన్కి ప్రోబ్ చేయమని చెప్పారో, గుడ్డిగా నమ్మకండి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పారో, ఇది కోర్టు దగ్గర నుంచి వచ్చిన మంచి సాంప్రదాయము. ప్రతి ఒక్క అబ్బాయికి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఏ ఒక్క ఇన్నోసెంట్ అక్యూజ్ని కూడా మనం విక్టిమ్ చేయకూడదు. 100% అట్లాంటి వాళ్ళు కన్విక్ట్ అవ్వకూడదు, అట్లాంటి వాళ్ళు ఎక్విటల్ అవ్వాలి. అలాంటి దిశలోనే మంచి అడ్వకేట్స్ వెళ్తూ వాళ్ళని కూడా కాపాడాలని మనం కోరుకోవాలి. అయితే ఎంతోమంది అబ్బాయిలు ఇవాళ ఆఫీసులలో పనిచేసే అబ్బాయిలు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి దానికి గురవుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలియకుండా అది రాంగ్గా యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేస్తున్నారు. ఇట్లాంటి అబ్బాయిలు అస్సలు ఆధార్యపడకండి అంటున్నాను నేను. అస్సలు ఆధార్యపడకండి. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా కామన్ అయిపోయింది ఈ కేసెస్.
ఎవరైతే అమ్మాయిలు ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు, బుడబుడా కేసులు బుక్ చేయట్లేదు. వాళ్ళు కూడా ప్రోబ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇది కరెక్టా, ఈ అమ్మాయి చెప్పేది, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెక్ చేసే వాళ్ళు కూడా కేసు బుక్ చేసే పరిస్థితికి సమాజంలో కొంతమంది అమ్మాయిల వల్ల అందరు అమ్మాయిలు కూడా డౌట్ పడే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అబ్బాయిలు ఎవరైతే ఇలాంటి వాటికి భయపడుతున్నారో, మిమ్మల్ని ఎవరైనా అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ చేయండి. డెఫినెట్గా ఆ పురోగతి ఏంటో తెలుసుకొని డెఫినెట్గా మీకు సరైన సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాం. షూర్ సార్. వీటికంటూ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. లా గుడ్డిగా దేని నమ్మదు, బిలీవ్ చేయదు. ఖచ్చితంగా ఎంక్వైరీస్ ఉంటాయి, దాని తర్వాతే ఒక ఆర్డర్ అనేది వస్తుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విషయం.